చక్కగా ఫలిస్తూ జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అదే రీతిగా ఉండాలని ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అయితే మనమే కొన్నిసార్లు మన లోపాల ద్వారా, మన బలహీనతల ద్వారా ఆ ఆనందాన్ని కోల్పోతున్నాం. అందుకే మీరు ఫలించడి వృక్షములుగా ఉండండి అంటున్నాడు. చక్కగా ఫలించడి వృక్షాలు చూస్తే ఆనందం, అదే ఆనందాన్ని నిన్ను నన్ను చూసి దేవుడు వ్యక్తం చేస్తున్నాడు. మనమెల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డలుగా ఫలించడి వృక్షములుగా ఉండాలంటే పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలములు ఏమన్నా ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, దయ, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము అనేవి మనకు కనబడుతుంటాయి. మొదటగా ఈరోజు మనం ఫలించాలి అంటే దేవుని యొక్క బిడ్డలుగా ప్రేమను కలిగి ఉండాలి.